ఏపీలో గుంటూరు దగ్గరలో ఒక ఫ్యామిలీ ఉండేది. అండ్ ఆ ఫ్యామిలీలో సుధాకర్ అనే కుర్రాడు ఉండేవాడు. అయితే తను ఎంతో కష్టపడి చెన్నైలో ఒక ఐటీ జాబ్ తెచ్చుకున్నాడు. కానీ తనకి బిజినెస్ మీద ఉండే ప్యాషన్తో ఆ జాబ్ని మధ్యలోనే ఆపేశాడు. అండ్ ఆ వ్యక్తి 14 ఇయర్స్ కష్టపడి ఒక స్టార్టప్ని గ్రో చేశాడు. అదే అబీబస్. కానీ 2021లో ఎందుకని అబీబస్ని అమ్మేశాడు? అండ్ ప్రెసెంట్ ఏ బిజినెస్ చేస్తున్నాడు? ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు అబీబస్ కేస్ స్టడీ ఏంటో, అసలు అబీబస్ ఎలా ఎదిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సుధాకర్ గారు చెన్నైలో ఐటీ జాబ్ని చేసేవారు. చెన్నై నుంచి తన హోమ్ టౌన్ అయిన గుంటూరుకి వెళ్ళాలంటే తను బస్సులోనే ట్రావెల్ చేసేవారు. అప్పుడు తనకి ఒక ఆలోచన వచ్చింది. ట్రైన్ టికెట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టుగానే ఫ్లైట్ టికెట్స్ ఇన్స్టెంట్గా దొరికిన మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫోర్డ్ చేయలేరు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సడన్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా బస్సులోనే ట్రావెల్ చేస్తారు. అయితే ఎందుకని మనం బస్ టికెట్స్ని ఆన్లైన్లో అమ్మకూడదు అనే ఒక కాన్సెప్ట్తో అబీబస్ని స్టార్ట్ చేశారు. 2008లో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఒక 10 lakhsని తీసుకొచ్చి అబీబస్లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ స్టార్టింగ్ డేస్లో అసలు సుధాకర్ గారికి ఎలా బిజినెస్ చేయాలో అర్థమయ్యేది కాదు. ఒక రోజుకి ఒక 10 టికెట్లు అమ్మితే చాలు అనుకునేవాడు. అండ్ స్టార్టింగ్లో ఎవరూ కొనేవారు కాదు. ఇది 2024. ఈ టైంలో ఉన్నట్టుగా అప్పుడు అంత టెక్నాలజీ ఉండేది కాదు. కనీసం ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఎవరి దగ్గర ఉండేది కాదు. అండ్ అది ఎలాంటి టైం అంటే ఓన్లీ ఆ టైంలో ఆన్లైన్ షాపింగ్ని కూడా జనాలు పెద్దగా నమ్మేవారు కాదు. అండ్ ఇప్పుడు అబీబస్ వర్కింగ్ మోడల్ని ఒకసారి చూద్దాం. అబీబస్ వెబ్సైట్లో డిఫరెంట్ బస్ ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళలో ఎవరినైనా మీరు చూస్ చేసుకొని మీరు టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. మిడిల్ మ్యాన్గా అబీబస్ ఉంటుంది. సో ఇది అబీబస్ బిజినెస్ మోడల్. అయితే ఈ మోడల్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ టైంలో కంప్యూటర్స్ ఎవరి దగ్గర ఉండేవి కాదు. ఆఖరికి బస్ ఆపరేటర్స్ దగ్గర కూడా కంప్యూటర్స్ ఉండేవి కాదు. సో ఆలోచించి మళ్ళీ బిజినెస్ మోడల్ చేంజ్ చేశారు. అండ్ స్టార్టింగ్లో ఏ బస్ ఆపరేటర్ కూడా నమ్మలేదు. అప్పుడు తనకి ఏం చేయాలో అర్థమైంది. అదేంటంటే మనం సక్సెస్ అవ్వాలంటే బస్ ఆపరేటర్కి ఏమన్నా ప్రాఫిట్స్ రావాలి. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సుధాకర్ గారు ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు. ఎందులో అయితే బస్ ఆపరేటర్ అండ్ అబీబస్ రెండూ లింక్ అయి ఉంటాయి. ఆన్లైన్లో టికెట్ బుక్ అవగానే పేమెంట్ అనేది అబీబస్కి వెళ్తుంది. అండ్ అబీబస్ నుంచి బస్ ఆపరేటర్కి వెళ్తుంది. సో అదే కాకుండా ఏ రూట్లో ఎక్కువగా టికెట్స్ సెల్ అవుతున్నాయో కూడా బస్ ఆపరేటర్కి తెలుస్తుంది. సో దీనివల్ల ఏ రూట్లో అయితే ఎక్కువగా పాసింజర్స్ ఉన్నారని కూడా తనకి అర్థమవుతుందో ఆ రూట్లోకి ఎక్కువ బస్సులు తను రిక్రూట్ చేసుకుంటాడు. అండ్ ఆ టైంలో బస్ టికెట్స్ని అమ్మేది కొంతమంది ఏజెంట్స్ మాత్రమే. ఒకవేళ ఇలాంటి సాఫ్ట్వేర్ ఉంటే ఆ ఏజెంట్స్కి మనం మనీ ఇవ్వక్కర్లేదు. అండ్ ఏ రూట్లో బస్సెస్ ఎక్కువ మంది ఎక్కుతున్నారో కూడా మనకి బాగా అర్థమవుతుంది. సో ఇదంతా బస్ ఆపరేటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బస్ ఆపరేటర్స్ అందరూ ఒప్పుకున్నారు. సో అబీబస్కి రెవెన్యూ ఎలా వస్తుందంటే ఆ సాఫ్ట్వేర్ని బస్ ఆపరేటర్స్ యూజ్ చేసుకున్నందుకు కొంత మనీని అబీబస్కి పే చేస్తారు. సో ఇదే అబీబస్ యొక్క మెయిన్ రెవెన్యూ మోడల్. సో వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా చాలా మంది బస్ ఆపరేటర్స్ని అబీబస్ హైర్ చేసుకుంది. సో ఇప్పుడు బస్ ఆపరేటర్స్ ఉన్నారు, ఆపరేట్ చేయడానికి అబీబస్ కూడా ఉంది. ఇంకా లేనిదంతా కస్టమర్సే. సో ఆ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి అండ్ అందరూ అబీబస్ని నమ్మడానికి అబీబస్ ఏపీఎస్ఆర్టీసీకి కూడా ఇలాంటి ఒక సాఫ్ట్వేర్నే డెవలప్ చేసింది. అండ్ ఆ సాఫ్ట్వేర్లో అబీబస్ ఆన్లైన్ ద్వారా టికెట్స్ని అమ్మడానికి ఏపీఎస్ఆర్టీసీతో కొలాబరేట్ అయింది. సో ఇలా చేయడం వల్ల అబీబస్కి వచ్చే లాభం ఏంటి అంటే గవర్నమెంట్ కార్పొరేషనే ఇలాంటి ఆన్లైన్లో కూడా టికెట్స్ని బుక్ చేసుకునే ఫీచర్ని పెట్టిందంటే అందరూ నమ్ముతారు. అండ్ గవర్నమెంట్ కార్పొరేషన్స్ లైక్ ఏపీఎస్ఆర్టీసీ అబీబస్కి సాఫ్ట్వేర్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి డబ్బులు అబీబస్కి పే చేయాలి. సో అబీబస్కి ఆపరేట్ చేయడానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి అండ్ అబీబస్ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని 2014 వరకు కూడా బీ2పీ బిజినెస్ మోడల్ని ఫాలో అయ్యింది. సో బీ2బీ బిజినెస్ మోడల్లో అబీబస్ బిజినెస్ని ఇంకో బిజినెస్కి ప్రొవైడ్ చేస్తూ సర్వీస్ని ప్రొవైడ్ చేసింది కాబట్టి బీ2బీ బిజినెస్ మోడల్ ఫాలో అయింది. అండ్ అబీబస్ 2014 వరకు కూడా ఒక్క రూపాయిని కూడా కస్టమర్స్కి టికెట్స్ అమ్ముతూ డబ్బులు సంపాదించలేదు. సో 2014లో బీ2సి మోడల్ను కూడా అబీబస్ ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. అండ్ అలా 2015 వచ్చేటప్పటికి ఆన్లైన్లో ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ అండ్ ప్రైవేట్ బస్ ఆపరేటర్ బస్ టికెట్స్ని సెల్ చేస్తూ అబీబస్ రోజుకి 5,000 టికెట్స్ని అమ్మేది. అండ్ 2016లో సుధాకర్ గారు బిజినెస్ని ఇంకా పెంచాలి అండ్ ఇంకా పబ్లిసిటీ చేయడానికి మహేష్ బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్గా హైర్ చేసుకున్నారు. ఇంతకు ముందు కూడా యాడ్స్ చేసినా ఇంత బాగా సక్సెస్ అవ్వలేదు.
కానీ ఎప్పుడైతే మహేష్ బాబు గారితో యాడ్ చేశారో అప్పుడు ఒక రోజుకి అభిబస్ సడన్ గా 20,000 టికెట్లని అమ్మడం మొదలుపెట్టింది. సో ఈ యాడ్ ఎంత బాగా సక్సెస్ అయిందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ కొంతమంది తెలుగు ప్రజలైతే అభిబస్ మహేష్ బాబు గారిదే అనుకునేవారు. ఆ రేంజ్ లో తెలుగు పీపుల్ కి చాలా బాగా కనెక్ట్ అయింది. బిగ్ సక్సెస్ అవడానికి ఇది ఒకటే మెయిన్ రీజన్ కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ టైం ట్రావెల్ ఇన్సూరెన్స్ ని అభిబస్సే ఆఫర్ చేసింది. అంటే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. అండ్ ఫుడ్ డెలివరీ, బస్సులో ఫ్రీగా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం లాంటి ఫీచర్స్ అన్ని అభిబస్లో ఫస్ట్ టైం అభిబస్ ఆఫర్ చేసింది. సో ఇవన్నీ ఆఫర్స్ ఇవ్వడానికి అండ్ వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అండ్ రెడ్ బస్ కి కాంపిటీషన్ ఇవ్వడానికి ఫండింగ్ మనీని అంతటిని అభిబస్ బ్యాంక్ లోన్స్ నుంచే తీసుకొచ్చింది. అండ్ బ్యాంక్ లోన్స్ తో బిజినెస్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న విషయం. అండ్ అమెజాన్, పేటిఎం లాంటి కంపెనీస్ అభిబస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి. సో ఇది తెలిసిన తర్వాత ఏ కంపెనీ కూడా అభిబస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. పెద్ద పెద్ద కంపెనీలు అండ్ ఇన్వెస్టర్లు ఫస్ట్లీ ఆ కంపెనీ ప్రొఫైల్ ని చూస్తారు. ఆ కంపెనీ ప్రొఫైల్ తో పాటు షేర్ హోల్డర్స్ లిస్ట్ ని కూడా చూస్తారు. అందులో వాళ్ళకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఆ కంపెనీ ఏమన్నా పొలిటికల్ కేసెస్లో ఇరుక్కుంటే ఆ కంపెనీ చుట్టూ ఈ క్యాపిటలిస్టులు అండ్ ఇన్వెస్టర్లు తిరగలేరు కాబట్టి. సో అభిబస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అండ్ ప్రాఫిట్స్లో రన్ అయినా అవన్నీ బ్యాంక్ లోన్స్ తీర్చడానికి అండ్ కస్టమర్స్ని ఆఫర్స్ ఇవ్వడానికి అండ్ డిస్కౌంట్స్ ఇవ్వడానికి. సో వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ ఖర్చు అయిపోయేది. సో తర్వాత 2019లో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఎంత దారుణంగా ఎఫెక్ట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. అండ్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ నార్మల్ అయింది. అండ్ ఇప్పుడు అభిబస్కి ఒక రోజుకి 50,000 టికెట్లు అమ్మేది. అండ్ ప్రాఫిట్స్లోకి అభిబస్ని తీసుకొచ్చాక ఇక్స్గో అనే కంపెనీకి అభిబస్ని అమ్మేశారు. ఫండింగ్ లేకపోవడం వల్ల అభిబస్ని అమ్మేయడం మెయిన్ రీజనే కాకపోవచ్చు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, సుధాకర్ గారికి అభిబస్లో less than 10% ఆఫ్ ది స్టేక్ ఉంది. అండ్ ఒక ఇన్వెస్టర్కి అయితే 51% స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. సో దీన్ని అమ్మేసి తన ప్రాఫిట్స్ని బుక్ చేసుకుందాం అని సుధాకర్ గారు అనుకున్నారు. అండ్ డిస్కౌంట్స్ వల్ల కస్టమర్స్ అయితే వచ్చారు, కానీ అప్పులు కూడా కస్టమర్స్ వల్ల వచ్చాయి. అభిబస్ని అమ్మేసి టైంకి అభిబస్ రోజుకి 50,000 టికెట్లని అమ్మేది. సో అభిబస్ని అమ్మేశారు. ఓకే, ఇప్పుడు మీరు కథ ఇక్కడితో అయిపోయింది అనుకోవచ్చు. సుధాకర్ గారు ఈ 14 ఇయర్స్లో తన జర్నీలో చాలా డూస్ అండ్ డాన్స్ని నేర్చుకున్నారు. ఏ సెక్టార్లో ఎలా గ్రో అవ్వాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అని సుధాకర్ గారికి బాగా తెలిసింది. సో 2021లో అభిబస్ అమ్మేసిన నెక్స్ట్ ఇయర్ అంటే 2022లో ఒక స్టార్టప్ని స్టార్ట్ చేశారు. అదే ఫ్రెష్ బస్. ఇది ఒక కంప్లీట్గా ఈవీ బస్సెస్ని రన్ చేసే ఒక కంప్లీట్ న్యూ స్టార్టప్. సుధాకర్ గారు తనకున్న ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్తో ఫ్రెష్ బస్ని ఎలా డెవలప్ చేస్తారో ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ సపరేట్ వీడియో కోసం మీరు కిందన కామెంట్ చేయండి. అండ్ ఆ కేస్ స్టడీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.